ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్మారత్న క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ నా ఛానల్ చూసే వాళ్ళతో లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్ లైక్ చేయండి, ఒక హైప్ ఇవ్వండి. సో ఇప్పుడు నిఖిల్ కావ్యాల గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. నిఖిల్ వచ్చేసి ఇప్పుడు మనకు తెలిసిందే విక్రమాన్ డ్యూటీ చేస్తున్నాడు, ప్లస్ తను కొన్ని ఈవెంట్స్కి వస్తున్నాడు, ప్లస్ స్టార్మా పరివార్కి రాబోతున్నాడు. మన తనుజ కళ్యాణ్ ఎట్లా అయితే వాళ్ళిద్దరు ఒక ప్రోగ్రాంలో వచ్చి ఇప్పుడు సెన్సేషన్ అవుతున్నారో అట్లానే నిఖిల్ కావ్యాలు కూడా ఒక ప్రోగ్రాంలో రాబోతున్నారట. ప్లస్ ఇదంతా పక్కన పెడితే మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ఇప్పుడు చాలా సెన్సేషన్ అయిపోయింది. రీజన్ ఏంటంటే ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీగా మళ్ళీ మహేష్, శాండ్రా ఇద్దరు వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చారు. సో వాళ్ళకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ కాకుండా ఇంకొక వైల్డ్ కార్డ్ అంటే వెళ్ళిన వాళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీకి వచ్చారు, కొత్త వాళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీకి వచ్చారు. ఇప్పుడు 9 పేర్స్ ఉన్నారు. 9 పేర్స్లో వచ్చేసి సంధ్య, బిట్టు వాళ్ళు కొంచెం డౌన్గా అనిపిస్తుంది నాకు. మిగిలిన వాళ్ళందరూ అంటే మంచిగానే ఆడుతున్నారు, వాళ్ళు కూడా మంచిగానే ఆడుతున్నారు. బట్ కొంచెం ఎక్కడో కొంచెం ఏదైనా మిస్ అవుతుందా అన్నట్టు అనిపిస్తుంది. బట్ మనకి తెలిసిన న్యూస్ ప్రకారం జానుబాను ఈ వీక్ ఎలిమినేషన్, నెక్స్ట్ వీక్ ప్రియాంక శివ్ అని చెప్పి మనం చూసాం. బట్ ప్రియాంక శివ్ ఎందుకు ఎలిమినేట్ అవుతారా అనేది తెలియాల్సింది. అందరూ అంటున్నారు తనకి లెగ్ ఇంజూర్ అవటం వల్ల ఇట్లా తను గేమ్ ఆడలేకపోతున్నాడు, లేకపోతే టాప్ 3లో ఉండాల్సిన కంటెస్టెంట్ అన్నారు. బట్ టాప్ 3లో ఉండాల్సిన కంటెస్టెంట్ లాస్ట్లో ఎలిమినేట్ అయ్యేదాకా చూడాలి ఏం జరుగుతుంది అనేది. ప్లస్ బయట ఓటింగ్ కూడా తనకి తను సేవ్ చేయలేకపోయిందా అనేది నాకు అనిపిస్తుంది. అంటే బయట ఓటింగ్లు కూడా వాళ్ళు అడిగారు కాబట్టి ఈసారి బయట ఓటింగ్లు వాళ్ళిద్దరికి బయట ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. తనకి ప్రియాంకకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, శివకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరికంటే కొంచెం ఫ్యాన్స్ ఎక్కువ మంది వీళ్ళిద్దరికి ఉన్నారని చెప్పి నేను అనుకుంటున్నాను. బట్ వాసంతికి కూడా ఫ్యాన్స్ ఉంటారు, మేబీ నటరాజ్ మాస్టర్కి ఫ్యాన్స్ ఉంటారు. బట్ వాళ్ళందరికంటే కొంచెం ఫేమస్ వీళ్ళిద్దరు అని చెప్పి నేను అనుకున్నాను. మీకు ఎవరు ఫేమస్ అనిపిస్తుంది కామెంట్ చేయండి. ప్లస్ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది, ఎవరు గెలవాలి అని మీరు కోరుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి. మీరు ఎంతమంది ఇప్పుడు నటరాజ్ మాస్టర్కి సపోర్ట్ చేస్తున్నారు? తనుజ కళ్యాణ్ చెప్పారు కదా, తనుజ చెప్పింది నటరాజ్ మాస్టర్కి సపోర్ట్ చేస్తున్నారని. కళ్యాణ్ వాసంతి కళ్యాణ్కి సపోర్ట్ చేస్తున్నారని. సో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అనేది కామెంట్ చేయండి. ప్లస్ నిఖిల్ కావ్యాలు ఎప్పుడు ఏ ప్రోగ్రాంలో వస్తారనేది నా వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. సో డోంట్ మిస్ మై వీడియోస్. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్. బాయ్.